కేంద్రంతో రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడు ఢిల్లీ వెళ్లినా సొంత ఖర్చుతో వెళ్లానని చెప్పారు. గతంలో మొక్కు కేసీఆర్ది, ఖర్చు ప్రభుత్వానిదన్నారు. తాను చేసిన దుబారా ఖర్చుపై లెక్కలు తీయాలని సవాల్ చేశారు సీఎం రేవంత్. 32 సార్లు పోయిన అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే, రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. చేసినప్పుడు నేను అభినందించొద్దా అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? అరే, నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి, అధికారులను పిలిచి, ఆయన పాపం పెద్ద మంచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి, అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి, మనం చేయాలి, తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పుపడతారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిందని. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి 10 ఏళ్ళు మీరు దేలేంది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇవ్వడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి. నేను వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను. అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దానికి పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన. నిమ్స్ జైరాబాద్కి 1200 కోట్లు ప్రాజెక్ట్ అప్రూవల్ కాదు, 1200 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2014లో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 10 ఏళ్ళు నువ్వు సాధించకపోతే పల్లికలు ఇచ్చుకుంటే కూర్చుంటే ఢిల్లీకి వెళ్ళి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం. మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జైశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసినాం. మే నెలలో, మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ మిస్ వరల్డ్, ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. 72 సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండు అధ్యక్ష. ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల అందగత్తెల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చినాం అధ్యక్ష. మిస్ వరల్డ్ మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, 3000 టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష. మీలాగా దుబారా చేయలే. ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం, మొక్కుడేమో ఈయన, పైసలేమో గవర్నమెంట్వి. కిలోల కొద్ది బంగారము మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష. ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష. ఏడికి పోయినా ఆయన చార్టర్ ఫ్లైట్లలో పోయింది, నేనేమన్నట్లు దుబారా చేసిన అధ్యక్ష. లెక్క తీస్తాం, దాన్ని కూడా లెక్క తీస్తాం. మీరు ఎన్నిసార్లు పోయారు, ఎక్కడెక్కడికి పోయారు, నేను ఎక్కడికి పోయినా, నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా, ఏం తెచ్చినా. మీ కడుపమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా, మోడీతో ఫోటో దిగిండని. అంటే ఆయన ప్రధానమంత్రి, సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా.
రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము, పోరాటంలో ఏమన్నా వెనకాడి చేసినామా?